హాయ్ హలో దిస్ ఈజ్ సూర్య పంత్ల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. శాండ్ డిస్క్ SD కార్డ్, మైక్రో SD కార్డ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో ఆ SD కార్డ్ వచ్చేసరికి 4K క్యాపబుల్. సో 128 GB అయితే నేనైతే పర్చేస్ చేసా. 3000 అయితే నాకైతే పడింది. ప్రైస్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు కింద ఉన్న లింక్ నుంచి చెక్ అయితే చేయొచ్చు. సో 3000 ఎందుకు 128 GBకి అంటే ఇప్పుడైతే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ SD కార్డ్ వచ్చేసరికి ఇదే అయితే. సో శాండ్ డిస్క్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డ్రోన్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. 4K అనే క్యాపబిలిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అండ్ శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో అని అయితే మెన్షన్ చేసి అవుతుంది. ఇది వచ్చేసరికి గోప్రోలో యూజ్ చేయడానికి అయితే కొన్నాను. సో దీంట్లో వచ్చేసరికి మనకి రెండు అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆటో ఫోకస్ అవుతుంది తెలియదు. సో ఇది వచ్చేసరికి మనం మెయిన్ SD కార్డ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు శాండ్ డిస్క్ అని రాసింది ఎక్స్ట్రీమ్ ప్రో అని. సో ఇది మైక్రో SD కార్డ్ అయితే. ఇది వచ్చేసరికి మనకి అడాప్టర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఉన్నది చూడొచ్చు. అడాప్టర్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఉంది. సో ఆ పోర్ట్లోకి మన SD కార్డ్ని అయితే మైక్రో SD కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో జస్ట్ సింపుల్ దీన్ని ఇలాగా ఇన్సర్ట్ చేసి మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసరికి పిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పిన్స్ని అయితే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ అయితే కంప్యూటర్ ఇచ్చిన స్లాట్లో అయితే దీన్ని ఫిక్స్ అయితే చేయాలి. సో ఇన్సర్ట్ చేస్తే మనం దీని నుంచి కాపీ ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఈ అడాప్టర్ నుంచి. సో దీని స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రీడ్ స్పీడ్ వచ్చేసరికి 170 Mbps/s అని అయితే ఉంది. అండ్ రైట్ స్పీడ్ వచ్చేసరికి 90 Mbps/s అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంత వస్తుందా అంటే సో అది వచ్చేసరికి మీ కంప్యూటర్ బట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ అడాప్టర్ వాడుతున్నారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన అడాప్టర్ని యూజ్ చేసి డైరెక్ట్ మీరు దీన్ని సిస్టమ్కైనా ల్యాప్టాప్కైనా ఇన్సర్ట్ చేస్తే మీకు ఆ స్పీడ్స్ అయితే మీరు అచీవ్ చేయగలరు. అదర్వైజ్ కొన్ని ల్యాప్టాప్స్కి కానీ కొన్ని కంప్యూటర్స్ కానీ ఆ పోర్ట్స్ అయితే మనకి ఉండవు. సో సేమ్ నా కంప్యూటర్కి ఆ పోర్ట్ అయితే లేదు. సో SD కార్డ్ స్లాట్ అయితే. సో అందుకు నేనైతే ఈ పాత డీలింక్ మోడెమ్ అయితే ఇది. సో ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చూసి ఉంటారు. సో ఇది వచ్చేసరికి 2015 or 16లో కొన్న మోడెమ్ అయితే. దీంట్లో అయితే ఉంది మైక్రో SD కార్డ్ స్లాట్. దాని నుంచి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల పెద్ద లాస్ ఏంటంటే దీని నుంచి అయితే మనం ఫాస్ట్గా ఫైల్స్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయలేం. బికాజ్ ఇది వచ్చేసరికి ఓల్డ్ మోడల్ 2.0 పోర్ట్ దానికంటే లెస్ అయినా అయ్యి ఉండొచ్చు, నాకు సరిగ్గా తెలీదు. సో దానివల్ల మీకు ఇది ఎంత స్పీడ్గా ఉన్న మైక్రో SD కార్డ్ బట్ మీకు అడాప్టర్ అనేది పాత మోడల్ అయితే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ ఫైల్స్ స్పీడ్ అనేది లోగానే ఉంటుంది. SD కార్డ్ స్లాట్ లేకపోతే ఫుల్ SD కార్డ్ స్లాట్ మీరైతే వేరే అడాప్టర్స్ అయితే బయట నుంచి పర్చేస్ చేసి 3.0 సపోర్ట్ ఉన్న అడాప్టర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. 3.0 అయినా 3.1 అయినా 3.2 అయినా వాటి నుంచి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వాళ్ళు మెన్షన్ చేసిన స్పీడ్స్ అయితే మీరు చూడొచ్చు. ట్రాన్స్ఫర్ అయ్యే స్పీడ్స్ అయితే డిఫరెన్స్ దీనికి నార్మల్ SD కార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే సో ఇది వచ్చేసరికి సోనీ SD కార్డ్ 32 GBది. రెండిట్లోని స్పీడ్స్ అయితే మీరు దీని మీద చూడొచ్చు. 70 Mbps/s అయితే మీకు రైట్ అండ్ రీడ్ స్పీడ్స్ అయితే ఉంటాయి. చాలా స్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మన ఫోన్స్లోని వాటిలోనైతే యూజ్ చేస్తారు చాలామంది. బికాస్ ఫోన్లో సరిపోతుంది ఎనఫ్ మీరు ఫొటోస్ అవి సేవ్ చేసుకోవడానికి. బట్ ఇది వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తారంటే కెమెరాస్లో మనకి 4K క్యాపబిలిటీ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఏ కెమెరా అయినా కావచ్చు, అది మిర్రర్లెస్ కెమెరాస్ కావచ్చు, లేదు ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ కావచ్చు, యాక్షన్ కెమెరాస్, మెయిన్లీ యాక్షన్ కెమెరాస్ అండ్ డ్రోన్స్ కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు. బికాస్ వాటిల్లో 4K రికార్డింగ్ ఉంటుంది. సో మీకు ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ హీటింగ్ కూడా మీకు కొంచెం తగ్గుతుంది. ఎందుకు అంటే SD కార్డ్ వల్ల. సో నార్మల్గా మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మనకి ల్యాప్టాప్లో ఆర్ కంప్యూటర్లో HDD కన్నా SSD ఉంటే మీకు ఫాస్ట్ అయితే ఎట్లా అయితే మీకు తెలుస్తుందో అలాగే ఒక నార్మల్ మెమరీ కార్డ్ కన్నా ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఉంది శాండ్ డిస్క్లో. ఎక్స్ట్రీమ్ ప్రో ఇంకా మీకు బెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే మాత్రం ఇట్లాంటి హై అండ్ మెమరీ కార్డ్స్ని అయితే తీసుకుంటే మీ ఫోన్ నుంచి మెమరీ కార్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మెమరీ కార్డ్ నుంచి మీ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి అండ్ స్మూత్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. సో ఇంకా డిఫరెన్స్ అయితే ఫిజికల్గా అయితే ఏ డిఫరెన్స్లు ఉంటాయి, ఎందుకంటే స్లాట్ వేరే స్లాట్లో అయితే ఇవ్వలేం, అన్ని స్లాట్స్ ఒకేలా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు దీని మీద అయితే మీకు V30 అని చెప్పి ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క మెమరీ కార్డ్ మీద ఫుల్ సైజ్ మెమరీ కార్డ్స్ అయినా లేదు మైక్రో SD కార్డ్స్ అయినా
మీకు వాటి మీద V30 అట్లా మెన్షన్ చేసి ఉంటాయి. సో అవి వచ్చేసరికి స్పీడ్ని అయితే అంటే అది ఎంత పవర్ఫుల్లో అక్కడ మీకు ఇండికేట్ చేస్తాయి. సో మీరు మెమరీ కార్డ్ తీసుకున్నప్పుడు వీటిని అయితే చెక్ చేయండి, వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఆ ప్రైస్కి మంచి మెమరీ కార్డ్స్ని అయితే తీసుకోండి. మీరు కావాలంటే దీన్ని ఫుల్ సైజ్ మెమరీ కార్డ్లో కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తే ఇది ఫుల్ సైజ్ మెమరీ కార్డ్ లాగా అవుతుంది. మీరు కావాలంటే దీన్ని కెమెరాస్ మీ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో ఇదైతే GoPro Hero 10 అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, Hero 10 అయితే. సో దీనికి బెస్ట్ మెమరీ కార్డ్ కోసం మీరు చూస్తున్నట్టయితే సో ఇదైతే దానికి బెస్ట్ మెమరీ కార్డ్. దీనికైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, మీకు డేటాని స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నార్మల్ SD కార్డ్స్ అంటే ఎక్స్ట్రీమ్తో కంపేర్ చేసుకున్నా ఇది ఇంకా కొంచెం పవర్ఫుల్గా అయితే ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ఎవరైనా GoPro ఆర్ యాక్షన్ కెమెరాస్ అయినా డ్రోన్స్ అయినా వాడుతున్నట్టయితే గో విత్ ఎక్స్ట్రీమ్ ప్రో SanDisk. సో ఇది వచ్చేసరికి మంచి పర్ఫార్మెన్సింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది జస్ట్ మనకి ఇలా ఇన్సర్ట్ చేసేయడమే. మనకి క్యాప్ ఓపెన్ చేశాక సైడ్కి స్లాట్ అయితే ఉంటుంది, ఆ స్లాట్లో మీరు మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫైల్ ట్రాన్స్ఫర్ మీ దానికి ఫుల్ సైజ్ మెమరీ కార్డ్ స్లాట్ లేకపోతే మీరు కావాలనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ GoPro కేబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి GoPro వాళ్ళు అఫీషియల్గా ప్రొవైడ్ చేసిన కేబుల్. సో దీని నుంచి మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, దానికి ఇన్సర్ట్ చేసి దీన్ని అయితే Type-A పోర్ట్ని మీ కంప్యూటర్కి కానీ మీ ల్యాప్టాప్కి కానీ ఇన్సర్ట్ చేసి ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు SD కార్డ్లో నుంచి. బట్ స్లోగా అయితే అవుతుంది, అంత స్పీడ్గా అయితే ఉండదు. దానికన్నా మీరు వాళ్ళు ప్రొవైడ్ చేసిన SD కార్డ్లో ప్రొవైడ్ చేసిన అడాప్టర్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇంకా వేరియేషన్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ అర్థమైందనే అనుకుంటున్నా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel, and with that said, as always, do whatever you want but be happy, and you know me, right? I love you.